యోగములో ఆయన నిన్ను అభిషేకిస్తాడు. రాయడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు కృపనిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఏంటి? నన్ను నడిపించే నీ అభిషేకము నాకు కావాలి, నన్ను నిలవబెట్టే నీ అభిషేకము నాకు కావాలి, నా కొరకు యుద్ధము చేసే నీ అభిషేకము నాకు కావాలి, నాకు నీ అభిషేకము కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడదాం అటువంటి అభిషేకము కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, మేము నీకు అభిషేకము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీవు మమ్మలను సిద్ధపరచండి. మా మనస్సులను, మా హృదయమును నీవు సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ఎదుట ఉన్న అభిషేక ఆరాధన అంతటిలో, తైలాభిషేక ఆరాధన అంతటిలో ప్రతి ఒక్కరిని ఆయన సిద్ధపాటు కలిగిన మనస్సుతో నీ కొరకు ఎదురు చూస్తూ నీ అభిషేకముతో నిండిన వారిగా ఈ స్థలము నుండి వారిని పంపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం మన కానుకలు చేత పట్టుకుందాం. ప్రభుకి మన విలువైన ఘనమైన కానుకలు సమర్పిద్దాం. ఆ తర్వాత మనము కొద్దిసేపు ఎర్నెస్ట్ గారు మనల్ని వాక్యంలో నడిపిస్తారు. ఆ తర్వాత నూనెతో తైలాభిషేకములోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. ఈ యొక్క యేసయ్య పునరుద్ధాన మహోత్సవముల కొరకు దాసరి సత్యనారాయణ గారు మరి 10,000 రూపాయల ప్రత్యేకమైన కానుక, రాజ్ కుమార్ గారు 1000 రూపాయల కానుక, గువాల సత్యనారాయణ గారు 500 రూపాయలు, డానియల్ గారు 1000 రూపాయలు, రత్నరాజు గారు 1000 రూపాయలు, ఆటోబుజ్జి గారి కుటుంబము 1000 రూపాయలు, రవికుమార్ గారి కుటుంబము 2000 రూపాయలు, గ్లోరీ రూబెన్ గారి కుటుంబము 2000 రూపాయలు, కడలి ప్రసాద్ గారి కుటుంబము 2500 రూపాయలు, గువాల సత్యవతి గారు 3000 రూపాయలు, కృపావరం గారి కుటుంబము 3000 రూపాయలు, సునీల్ గారు, సుమిత గారు 5000 రూపాయలు, గువాల గణేష్ గారు 5000 రూపాయలు, చందు సెల్ పాయింట్ 5000 రూపాయలు, స్టీవెన్ గారు 5000. మరి ఈ యొక్క మహోత్సవాల నిమిత్తము ప్రత్యేకమైన కానుకని ఇచ్చారు. కందిపప్పు కొరకు దేవుడు వారిని అందరికీ ప్రజలు, నా పేరు జయపాల్. యేసుక్రీస్తు వారు శిలువలో పడిన 7 మాటలు చెప్పిపోతున్నాడు. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకా 23:34. Hello, praise Lord. My name is Kamal Sandeep. Now I am going to say that 7 words said by Jesus Christ in cross. First word, Father, forgive them, for they don't know what they are doing. Luke 23:34. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43. Second word, and he said to him, truly I say to you, today you shall be with me in paradise. Luke 23:43. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. యోహాను 19:26. Third word, dear man, here is your son. John 19:26-27. ఐదో మాట, ఏలి ఏలి రామ సబత్కాన్ని బిగ్గరగా కేకవేశాను. Fourth word, my God, why you have forsaken me? Matthew 27:46. ఐదో మాట, లేఖను నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను నేను. యోహాను సువార్త 19:28. I am thirsty. John 19:28. ఆరో మాట, ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యోహాను సువార్త 19:30. Sixth word, it is finished. John 19:30. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. లోకా సువార్త 23:46. Father, into your hands I commit my spirit. Luke 23:46. Thank you.